శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల దర్శనంలో రెండవ దివ్యదేశమైన తిరుక్కోజి ఉరయూర్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో రెండోది అయిన తిరుక్కోజి శ్రీ అళగియ మనవాళ్ళ పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచి జిల్లాలో ఉరయూర్ ప్రాంతంలో ఉంది. శ్రీరంగ క్షేత్రానికి ఈ ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు అళగియ మనవాళ్ల పెరుమాళ్ళుగాను, లక్ష్మీదేవి వాసవల్లి కమలవల్లి నాచ్యారుగాను దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని ప్రతీతి. ఈ ఆలయాన్ని చోళులు 7వ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో సూర్య పుష్కరిణి అను పుష్కరిణి, కళ్యాణ విమానం అను విమానం కలవు. ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణంను తెలుసుకుందాం. చోళుల రాజు అయిన ధర్మవర్మ ఒకరోజు వేట కొరకు అడవికి వెళ్ళను. అక్కడ కొందరు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు రాక్షసులు వారిని బాధిస్తూ ఉండడం రాజు చూసి ఆ రాక్షసుల నుండి ఋషులను రక్షించాడు. అందుకు వారు ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని చెప్పగా రాజు తనకు సంతానం లేదని సంతాన భాగ్యం పొందే వరాన్ని ప్రసాదించమని కోరెను. అప్పుడు ఆ ఋషులు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ప్రార్థించమని చెప్పి వెళ్ళిపోయాను. ఆ విధంగా రాజు లక్ష్మీనారాయణులను కొరకు తపస్సు చేయగా లక్ష్మీదేవి అంశతో ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు వాసలక్ష్మి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమె చిన్ననాటి నుండి శ్రీమన్నారాయణ్ణి పూజిస్తూ అతన్నే వివాహం చేసుకోవాలని భావించేది. తండ్రి ధర్మవర్మ కుమార్తె కొరకు స్వయంవరాన్ని ప్రకటించగా శ్రీరంగనాథుడు రాకుమారుని వేషంలో స్వయంవరానికి రాగా లక్ష్మీదేవి అవతారమైన వాసలక్ష్మి వచ్చిన రాకుమారుడు నారాయణుడే అని గుర్తించి ఆయన మెడలో దండ వేసి వివాహం చేసుకుంది. లక్ష్మీనారాయణుల వివాహాన్ని చూసి దేవతలు మహర్షులు వచ్చి పూలవర్షాన్ని కురిపించారు. ఆ తరువాత వాసలక్ష్మితో శ్రీ మహావిష్ణువు అళగియ మనవాళ్ల పెరుమాళ్లుగా ఇక్కడ వెలిశారు. ఈ ఆలయంలోనే తిరుప్పాణి ఆళ్వార్లు అవతరించారు. ఈ ఆలయంలో అందుచే తిరుప్పాణి ఆళ్వార్లకు సన్నిధి కూడా ఉంటుంది. బ్రహ్మోత్సవ సమయంలో శ్రీరంగం నుండి రంగనాథస్వామి యొక్క ఉత్సవ మూర్తిని ఈ ఆలయంనకు తీసుకువచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవ మూర్తి పక్కన కూర్చోబెట్టి ఊరేగిస్తారు. తిరుమంగయ్య ఆళ్వార్, కులశేఖర్ ఆళ్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం, అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఉంటుంది. ఇంతటి మహత్యం విశిష్టత కలిగిన తిరుక్కోజి ఉరయూర్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, 108 దివ్యదేశాల స్థల పురాణం, భాగవత పురాణ కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.